వెలానోస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేజీబీవీలో నూతన వసతి భవనాన్ని ప్రారంభించిన చీఫ్ విప్ జీవి. హనుమాన్ నగర్ లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్. బాలికలకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. వినుకొండ పట్టణంలోని ఎన్ఎస్పీ కాలనీలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 1,50,00,000 వ్యయంతో నూతనంగా నిర్మించిన వసతి భవనానికి ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. అనంతరం నూతన వసతి భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంఈఓ సయ్యద్ జఫరుల్లా అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. కేజీబీవీలో డార్మిటరీ గదులు లేక విద్యార్థినులు ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. ఎక్కడ ముందున్నారని గేమ్స్ స్పోర్ట్స్ రోజు ఆటలాడించాలి. శనివారం నో బ్యాగ్ డే అమలు చేయాల. లోకేష్ గారు చెప్పినది మర్చిపోవద్దు మీరు. నో బ్యాగ్ డే. ప్రిన్సిపాల్ గారు, నేను అప్పుడప్పుడు క్లాస్ వెరిఫై చేస్తా, పిల్లల్ని అడుగుతా, వస్తా మళ్ళీ. మరి శనివారం రోజు కూడా పుస్తకాలు చేశారండి, చదవండి గెదవండి అంటే కాదు. ఆ రోజు చక్కగా ఎలక్యూషన్ కాంపిటీషన్ పెట్టండి, సరదాగా పాటలు పాడించండి, గేమ్స్ ఆడించండి. నో బ్యాగ్ డే రోజు మీ టీచర్లతో మాట్లాడండి, ఒక ఎజెండా తయారు చేయండి. నో బ్యాగ్ డే రోజు చక్కగా మానసిక వికాసం కోసం, నాయకత్వ లక్షణాలు పెంపొందించడం కోసం చక్కటి కార్యక్రమాలు చేయాలని కోరుతున్నా. మీరిద్దరు టీచర్స్కి అప్పచెప్పండి నాయకత్వం లేని లక్షణాల గురించి. తరచుగా ఎవ్రీ సాటర్డే ఇద్దరు టీచర్లు బాధ్యత అప్పచెప్పండి. వాళ్ళు సబ్జెక్టులు ప్రిపేర్ అయ్యి చక్కగా లీడర్షిప్ గురించి, మానవతా విలువల గురించి, నైతిక విలువల గురించి చక్కగా పిల్లలకి ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత టీచర్స్ మీద ఉంది. ప్రతి శనివారం ముందుగానే టాపిక్స్ ప్రిపేర్ అయ్యి చక్కగా చెప్పాలి. ఈసారి వచ్చినప్పుడు నో బ్యాగ్ డే దాని మీదనే పిల్లల్ని అడుగుతాను. నేను ఒక హాఫ్ డే పిల్లలతో 1 అవర్ కంపల్సరీగా ఉంటాను. టీచర్స్ రేపటి నుండే ప్రతి శనివారం దీన్ని బాధ్యతగా తీసుకోవాలని చెప్పేసి అందరికి కూడా కోరుతున్నా. ముఖ్యంగా ఒక గొప్ప క్యారెక్టర్ ఉన్నవాళ్ళు, గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళు గొప్ప నాయకత్వాన్ని ఇవ్వగలుగుతారు. మీరు ఉన్నత ఆశయాలతో ముందుకు ఎదగాలి. ఒక గొప్ప డాక్టర్ ప్రజలకు సేవ చేయాలనుకోవచ్చు, ఒక గొప్ప ఇంజనీర్ అవ్వాలనుకోవచ్చు, ఐఏఎస్ కలెక్టర్ అవ్వాలనుకోవచ్చు. మీ యొక్క ఆశయాన్ని ఎన్నుకోండి. ఆశయ సాధన కోసం కష్టపడాలని, మళ్ళీ ఈ దేశానికి, మన వినుకొండ ప్రాంతం అభివృద్ధికి, మన దేశాభివృద్ధిలో, మన స్వర్ణాంధ్రప్రదేశ్లో మన ముఖ్యమంత్రి గారి ఆకాంక్షలు 2047 కల్లా మన రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనే ఆకాంక్ష మీరు అందరూ కూడా నెరవేర్చాలి. దాంట్లో మీరందరూ భాగస్వామ్యం అవ్వాలని మీ అందరిని కోరుకుంటూ, వైసీపీ ప్రభుత్వంలో 5 ఏళ్లలో ఒక కనీసం కాంపౌండ్ వాళ్ళు నిర్మించడం చేతగాని అసమర్థులని మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. తప్పనిసరిగా మా పిల్లలందరూ బాగా చదువుకోవాలని నా కోరిక. అందుకోసమే తప్పనిసరిగా మంచి పౌష్టికాహారం అందజేస్తా ఉంది ప్రభుత్వం. నర్సరావుపేట రోడ్డులోని మహాత్మా జ్యోతి బాపులే బీసీ గురుకుల పాఠశాల నూతన ప్రిన్సిపల్ గా ఎర్రంశెట్టి రమేష్ బాధ్యతలు తీసుకున్నారు. గతంలో శ్రీ సత్యసాయి జిల్లా పేరూరు నందు ప్రిన్సిపల్ గా పదవి బాధ్యతలు నిర్వహించి బదిలీపై వినుకొండలోని మహాత్మా జ్యోతి బాపులే బీసీ గురుకుల పాఠశాలకు రావడం జరిగిందని ఆయన తెలిపారు. గత ప్రిన్సిపల్ డివి ప్రసాద్ పదవి విరమణ చేయడం వల్ల ఇక్కడకు ట్రాన్స్ఫర్ కావడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రమేష్ మాట్లాడుతూ, బాధ్యతగా తన కర్తవ్యాన్ని నిర్వహించి విద్యార్థులకు చక్కటి విద్యా బుద్ధులను నేర్పించి పాఠశాలలో ఉత్తీర్ణత శాతం పెరిగే విధంగా కృషి చేస్తానని అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిర్మూలన, నేర నియంత్రణయే ప్రథమ కర్తవ్యంగా ఎవరు వ్యవహరించినా ఉపేక్షించేది లేదని నర్సరావుపేట డీఎస్పీ హనుమంతరావు తెలియజేశారు. వినుకొండ పట్టణంలో హనుమాన్ నగర్ లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ వినుకొండ పట్నం పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్డన్ సెర్చ్ ఆపరేషన్ కు జిల్లా స్థాయిలో పనిచేస్తున్న పోలీస్ యంత్రాంగం పాల్గొన్నారు. అడిషనల్ జిల్లా ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈ రోజు ఉదయం 6:30 నర్సరావుపేట సబ్ డివిజన్ లో వినుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని హనుమాన్ నగర్ లో శాంతి భద్రతల పరిరక్షణ చర్యలలో భాగంగా
సంఘ వ్యతిరేక శక్తులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు, సామాన్య ప్రజలకు ఇబ్బందులకు గురి చేసేవారని గుర్తించి ప్రజలకు మేమున్నాము అనే భరోసా కల్పిస్తూ కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్డన్ సెర్చ్ కార్యక్రమం నందు పోలీసు అధికారులను, సిబ్బందిని బృందాలుగా విభజించి రౌడీ షీటర్లు, ట్రబుల్ మ్యాంగర్స్, పాత కేసులలోని నిందితులపై ప్రత్యేక నిఘా, ఇల్లు పరిసర ప్రాంతాలలో విస్తృత తనిఖీలు చేపట్టడం జరిగిందన్నారు. హెల్మెట్ వాడకం గురించి, గ్రామంలోని పరిస్థితుల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించి మాదక ద్రవ్యాల వినియోగం వలన జరిగే అనర్థాల గురించి వివరించారు. గ్రామంలో అపరిచిత వ్యక్తులు ఎవరైనా తిరుగుతున్నట్లయితే 112కు కాల్ చేయాలని తెలిపారు. రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా ఈ కార్డన్ సెర్చ్ చేపట్టినట్లు డీఎస్పీ తెలియజేశారు. వినుకొండ పట్టణంలోని హనుమాన్ నగర్లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్లో భాగంగా సుమారు సబ్ డివిజన్లోని 100 మంది పోలీస్ ఆఫీసర్లు మరియు సిబ్బందితో కలిపి ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. ఆపరేషన్లో భాగంగా సుమారు 81 రికార్డ్లెస్ వెహికల్స్, ఆ వెనక కనిపిస్తున్నటువంటి వెహికల్స్ అన్నీ కూడా రికార్డ్లెస్ వెహికల్స్, వాటితో పాటు 4 ఆటోలు, 3 ఆటోలు అవి కూడా రికార్డ్లెస్ ఉన్నాయి. వీటన్నిటిని సీజ్ చేయడం జరిగింది. ఈ రికార్డ్లెస్ ఆటోలు కానీ వెహికల్స్ కానీ ఆ బండ్లు ఓనర్స్ అయితే ఉన్నారు కానీ వాళ్ళ దగ్గర రికార్డ్స్ ఏం లేవు. మరి వాళ్ళు సాయంత్రం లోపు రికార్డ్స్ తీసుకొచ్చి వినుకొండ సీఏ గారిని కలిసి బండ్లు తీసుకోవచ్చు. సాయంత్రం లోపు రికార్డు కింద ప్రొడ్యూస్ చేయలేకపోతే ఖచ్చితంగా ఆ బండి దొంగ బండి కింద పరిగణించి రేపు మార్నింగ్ కోర్టులో కట్టడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ యొక్క ఆపరేషన్ చేయడంలో ఉద్దేశం ఏంటంటే, ఈ కమింగ్ ఎలక్షన్స్ వస్తున్నాయి. వితిన్ 2 monthsలో ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్ ఉంది మున్సిపల్లో, అలాగే పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయి. ముఖ్యంగా మీరు ఈ రాబోయే మున్సిపల్ ఎలక్షన్లో ఎవరు కూడా ఎలాంటి గొడవలకి పార్టిసిపేట్ చేయకుండా ప్రశాంత వాతావరణంలో మీ యొక్క ఓటుని మీరు వేసుకొని వెళ్ళిపోండి. ఎందుకంటే ఎలక్షన్ కేసెస్లో ఇన్వాల్వ్ అయితే అది ఒక పాములాగా వెంటబడతా ఉంటుంది. 4 సార్లు 5 సార్లు అంటే 25 సంవత్సరాల నాడు 4 ఎలక్షన్ల కింద ఉన్నటువంటి వాళ్ళను కూడా ఆ కేసులు ఉండవు, ఆ కేసులు కొట్టేసి ఉంటారు, లేదు శిక్ష పడి ఉంటుంది. అయినా కూడా శిక్ష అయిపోయి ఉంటుంది, లేదు కేసులు కొట్టేసి ఉంటారు. అయినా కానీ ఒక కేసులో ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా మళ్ళీ పోలీస్ స్టేషన్కి పిలవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు 25 సంవత్సరాల తర్వాత కూడా ఎలక్షన్ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు రేపు వచ్చే మున్సిపల్ ఎలక్షన్లో మైండ్ ఓవర్ చేయమని చెప్తున్నారు. మరి అది దృష్టిలో పెట్టుకోండి. ఒక కేసు 2 కేసుల్లో కనుక ఎలక్షన్ కేసులు ఇన్వాల్వ్ అయితే మళ్ళీ రౌడీ షీట్ కూడా ఓపెన్ అవుతుంది. పట్నంలోని ధర్మపురి కాలనీలోని అంగన్వాడీ కేంద్రంలో సిడిపిఓ కె వాణి సూచనల మేరకు సూపర్వైజర్ శివలక్ష్మి పర్యవేక్షణలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించడం జరిగిందని అంగన్వాడీ కేంద్రం టీచర్ అరుణ తెలియజేశారు. తల్లులు, గర్భవతులు తీసుకోవాల్సిన ఆరోగ్య నియమ నిబంధనలు, తల్లిపాల యొక్క ప్రాముఖ్యతను వివరించడం జరిగిందన్నారు. పుట్టిన బిడ్డ నుండి 6 నెలల పాటు తల్లిపాలు తీసుకోవడం వలన పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి పెంచుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తల్లులకు, గర్భవతులకు అందజేసి తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. పట్నంలో శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఆషాఢ మాస సారె సమర్పణ మహోత్సవం ముందుగా శ్రీ రంగనాయక స్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక పూజల అనంతరం భక్తులు ఊరేగింపుగా శోభయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన శోభయాత్రలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొని వాసవి అమ్మవారి వెండి దివ్య విగ్రహాన్ని స్వయంగా మోసి తన భక్తి ప్రపత్తలను చాటుకున్నారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో విలసిల్లాలని ఈ సందర్భంగా కోరుకున్నారు. 500 మంది అమ్మవారి మహిళా భక్తులు మేళ తాళాలతో, వేద పండితులతో, కోలాట మహిళలతో ర్యాలీగా కన్యకా పరమేశ్వరి అమ్మవారికి సారెను అందజేశారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ లో గెలుపొందిన డాక్టర్ ఒట్టిజొన్నల బ్రహ్మారెడ్డికి
వినుకొండ బార్ అసోసియేషన్లో ఘన సన్మాన కార్యక్రమం వినుకొండ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పఠాన్ గౌస్ మొహిద్దీన్ ఖాన్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో గతంలో జరిగిన స్టేట్ బార్ కౌన్సిల్ ఎలక్షన్లో గెలుపొందిన డాక్టర్ వట్టి జొన్నల బ్రహ్మారెడ్డికి బార్ అసోసియేషన్ తరపున ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ న్యాయవాదులు మాట్లాడుతూ బ్రహ్మారెడ్డి అందరికీ అందుబాటులో ఉంటాడని, ఫోన్ చేసిన వెంటనే స్పందించి న్యాయవాద సమస్యల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉంటారని, ఏ న్యాయవాదికైనా సమస్య వస్తే తాను ముందు ఉండి సహాయం చేస్తారని తెలియజేశారు. అదేవిధంగా బార్ కౌన్సిల్ మెంబర్ బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ తన గెలుపుకు సహకరించినటువంటి ప్రతి ఒక్క న్యాయవాదిని వ్యక్తిగతంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేయడానికి ఈ రోజు వినుకొండ బార్ అసోసియేషన్కు వచ్చానని, అలాగే వినుకొండ న్యాయవాదుల యొక్క సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే పరిష్కరిస్తానని తెలియజేశారు. ఇంతటితో వెళ్ళాలని సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళానిలో కలుసుకుందాం. నమస్కారం.